హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫంక్షన్ అయినా పెళ్ళైనా అన్నిటికన్నా ముందుండేది గుత్తి వంకాయ కర్రీ. అందుకే దాన్ని కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారు. ఈరోజు ఆ రెసిపీ డీటెయిల్గా చూపించేస్తాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 4 చిన్న టమాటాలు తీసుకొని అందులో కల్లుప్పు వేసాను, కొంచెం చింతపండు వేసాను. దాన్ని మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు అది మగ్గే లోపల వంకాయలు తీసుకొని దాన్ని వీడియోలో చూపించే విధంగా 4 ఘాట్లు పెట్టుకోవాలి. అలా అన్నీ ఒకేసారి చేసేసుకొని దాని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. వేసి సాల్ట్ వేసి నీళ్ళలో ఉంచాలి. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయిందండి. టమాటో ఆనియన్ మిక్స్చర్, దాంట్లోనే కారం, వేయించిన పల్లీల పొడి, కొబ్బరి పొడి, వేయించిన నువ్వుల పొడి, ధనియాల పొడి అన్నీ ఒకేసారి వేసేసాను. వేసి అది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం షుగర్ వేసాను. ఇదంతా చల్లారిపోయిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో అది స్టఫ్ చేసుకోవాలి, ఆ మసాలా అనేది. వంకాయ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ చేసిన వాళ్ళు మిగతా ఏ వెజిటేబుల్స్ అయినా పర్ఫెక్ట్గా కుక్ చేయగలుగుతారు. చూసారు కదా, అలా మంచిగా స్టఫ్ చేసుకొని టైట్గా కొంచెం ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఆ మసాలా అంతా విడిపోకుండా ఉంటుంది కర్రీ చేసేటప్పుడు. అదేవిధంగా అన్నీ చేసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని తాలింపు గింజలు వేసి గుత్తి వంకాయలు మొత్తం స్టఫ్ చేసిన మసాలా వంకాయలు మొత్తం ఇందులో పేర్ చేసుకోవాలి. వాటిని ఎక్కువ కదపకూడదండి, విడిపోతాయి, విరిగిపోతాయి. వంకాయ వండడం అంటే అవి విడిపోకుండా వండడంలోనే పర్ఫెక్షన్ తెలిసిపోతుంది. దాంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసి సిమ్ మీద మగ్గించుకోవాలి. మసాలా వేరే ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, బాగా మగ్గించుకోవాలి వేరే ప్యాన్లో. అలా చేయడం వల్ల వంకాయ ముక్కలతో పాటు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. దానివల్ల వంకాయ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఆ లోపల వీటిని టర్న్ చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించే విధంగా టర్న్ చేసుకోవాలి. గ్రేవీ లాగా మొత్తం బాగా మగ్గిచ్చేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను. అది బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కలిపేసుకోవాలి. వంకాయ ముక్కలు విడిపోకుండా, విరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కలర్, టెక్స్చర్ చూస్తేనే. సరే, మరి మీరు నెక్స్ట్ ఫెస్టివల్ కానీ మీ ఇంట్లో ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు ట్రై చేసేయండి. మరి నేను చెప్పే విధంగా చూడండి, ఇలా పర్ఫెక్షన్ తెలుస్తుంది. వంకాయ ముక్కలు విడిపోకుండా, విరిగిపోకుండా కుక్ చేయాలి. దట్స్ ఆల్. కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే ఫినిష్. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫంక్షన్ అయినా పెళ్ళైనా